విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఒక సువర్ణ అవకాశం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 2024 టు 25 సంవత్సరానికి సంబంధించినటువంటి పన్ను బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఇంతవరకు చెల్లించలేదో చెల్లించిన వారి కోసం అయితే మాత్రం ఈరోజు 50% అయితే ఆ పన్నుపై వడ్డీని రాయితీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దాంతోపాటు 2025 టు 26 సంవత్సరానికి సంబంధించినటువంటిది కూడా 5% ఒక రిబేట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు, అసలు దీనివల్ల ఏ విధంగా ఆ యొక్క కార్పొరేషన్కి ఆదాయం లబ్ధి చేకూరుతుంది, ఎంతవరకు ఈరోజు పన్నులు వసూలు చేయగలుగుతున్నారనే ఈ అంశంపైన అయితే మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం కమిషనర్ అయినటువంటి పల్లిన్ అలనయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సంబంధించినటువంటి గత సంవత్సరానికి సంబంధించి కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ కావచ్చు, రెండింటికి సంబంధించినటువంటి ఎటువంటి నియమ నిబంధనలతో ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పన్ను చెల్లింపుదారులకి గొప్ప సువర్ణావకాశాన్ని కల్పించింది. అదేంటంటే 2024-25 సంవత్సరం వరకు ఉన్న పన్ను బకాయిలు, అంటే ఆస్తి పన్ను బకాయిలన్నీ ఒకేసారి కట్టిస్తే కట్టాల్సిన వడ్డీలో 50% రాయితీ కల్పిస్తూ ఈ నెలాఖరు వరకు ఆ అవకాశాన్ని ఇచ్చింది. అంతేవిధంగా 2025-26 సంవత్సరం సంబంధించిన పన్ను మొత్తం 30/4/2025 లోపు కట్టిస్తే 5% రిబేట్ కూడా కల్పించింది. ఇలాంటి అవకాశం ప్రజలందరూ కూడా జారవిడ్చుకోకుండా వెంటనే స్పందించి, ఎందుకంటే కట్టాల్సిన పన్ను ఎప్పుడూ కట్టక తప్పదు. అంతేకాకుండా డిలే అవుతున్న కొలది వడ్డీ కాదు, అది 2% జరిమానా. ఇప్పుడు జరిమానా ఎవరు చేస్తారు? తప్పు చేసిన వారు కడతారు. అంటే నిర్ణీత సమయంలో కట్టని వాళ్ళకి జరిమానా పడుతుంది పన్ను వడ్డీ రూపంలో. కాబట్టి అలాంటి వడ్డీ బారిన పడకుండా ఈ సంవత్సరం పన్ను ఒకేసారి కట్టిస్తే 5% రిబేట్ ఉంది. అలాగే గత సంవత్సరం అంటే 24-25 ఆర్థిక సంవత్సరం అంటే 31/3/2025 వరకు ఉన్న పన్ను బకాయిలన్నీ ఒకేసారి కట్టిస్తే కట్టాల్సిన వడ్డీలో 50% రాయితీ ఉంది. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశం ఈ నెలాఖరు వరకు ఉంది, ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ 2 అవకాశాలు. కాబట్టి విజయనగరంలో ఉన్న పన్ను చెల్లింపుదారులందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కించుకొని పన్నును వెంటనే చెల్లిస్తే ఎంతో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మరి దీని గురించి ఆలోచించిన అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ వారు మన ఇంటికి వస్తారు, పన్ను అడుగుతారు అని అవకాశమే ఉండదు. ఈ వాటర్ ఛార్జెస్ కూడా వెంటనే మీరు చెల్లించిస్తే నగరపాలక సంస్థకి ఇతోధికంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించిన వారు అవుతారని నగర ప్రజలందరూ కూడా ప్రభుత్వం కల్పించిన ఈ రాయితీని, ఈ రిబేట్ని సక్రమంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఇంకోటి కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇంతవరకు పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మేము ఇప్పటికే ఫుల్ అమౌంట్ అయితే కట్టేసాము, ఇప్పుడు మా పరిస్థితి మాకు ఏమైనా దానికి సంబంధించిన రిబేట్లు కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రాయితీలు కావచ్చు, ఈ 50% రాయితీ, ఈ 5% రిబేట్ మాకు గుర్తిస్తుందా అంటూ కొంతమంది అయితే ఒక ప్రశ్న తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే సిన్సియర్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వారికి వడ్డీ రాయితీ, అంటే కట్టిన వాళ్ళకేమో వడ్డీ రాయితీ లేదు, కట్టిన వారికి ఇప్పుడు వడ్డీ రాయితీ ఉందని అంటారు. ఏదైతే రాయితీ ఉందో వారికి కట్టాల్సిన పన్నులో ఆ రాయితీని వీళ్ళకి కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఇబ్బంది లేదు. ప్రజలు ఎవరు కూడా అటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అయితే ప్రధానంగా ఇంకోటి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది యాక్చువల్గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ట్యాక్సీ కట్టాలంటే ఆ లెంత్ చూసేవాళ్ళు, పొడవు వెడల్పులు చూసి కట్టే పరిస్థితి వచ్చేది. ఈ మధ్య కాలంలో కొత్తగా ఇంకా రామవుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఆ సైట్ వాల్యూ ఉందో సైట్ వాల్యూని బట్టి అయితే ఈరోజు పర్సంటేజ్ బట్టి ఈరోజు పన్ను చెల్లింపే అవకాశాలు కూడా ఉంటాయని నేను చెప్తున్నాను. దీని పట్ల కూడా ఒక రకంగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వామపక్షాలు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు ట్యాక్స్ వాళ్ళే వేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ వాళ్ళ బిల్డింగ్ పొడవు వెడల్పులు మెజర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ సమక్షంలోనే కొలవడం జరుగుతుంది. క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ ప్రకారంగా బేస్ అయిన ప్రాపర్టీ ట్యాక్స్ విధానం ఇది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 15% పెరగడం కూడా జరుగుతుంది. మనం చట్టం కూడా చేశారు, మనం సిఆర్ కూడా తీసుకున్నారు ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఒకేసారి పెంపు కాకుండా గత ప్రభుత్వాలన్నీ కూడా 15% ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాయి. దీనివల్ల ఎవరికేం ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరి పన్ను వాళ్ళే చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు ఏంటంటే
అద్దెకి ఇస్తే ఒక రేటు ఉండేది, ఓనర్ ఉంటే ఒక రేటు ఉండేది. ఇన్నాళ్ళు ఏం చేసేవారు, అద్దెకి ఇచ్చిన ఓనర్ ఉన్నట్టు రాసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. రెండు కేటగిరీలు, రెసిడెన్షియలా, కమర్షియలా. ఆ రెండింటికి 2 రకాల రేట్లు ఉన్నాయి. ఆ 2 రకాల రేట్ల ప్రకారం, మెజర్మెంట్స్ ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం ట్యాక్స్ నిర్ణయించబడుతుంది. ఇందులో ఎటువంటి అవకతవకలు కానీ ఏమీ జరిగే పరిస్థితే ఉండదు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఖాళీ సైట్లు ఎక్కడైతే ఉన్న ఖాళీ సైట్లు కూడా ఈరోజు ట్యాక్సీ ఇటువంటి బాధ్యత కార్యక్రమం కరెక్ట్ కాదని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, వాళ్ళకి ఎటువంటి ఉపశమనం కల్పిస్తారు? ఇప్పుడు ఆస్తి అంటే ఇల్లే కాదు, ఖాళీ స్థలం కూడా. ఎందుకంటే మనకున్న ఖాళీ స్థలం రేట్లు మాత్రం పెరిగిపోవాలి, దానికి పన్ను కట్టమంటే కాదు. ఎప్పుడో బిల్డింగ్ ప్లాన్ పెట్టుకున్నప్పుడు మన చట్టంలో 3 ఏళ్ళకే దానికి ట్యాక్స్ వేసే వెసులుబాటు ఉంది. అంతకుముందు వెనక్కి వెళ్ళి వేయలేం. కాబట్టి మేము సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వెళ్తున్నాం. ఎవరెవరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ ఖాళీ స్థలాలు అని చెప్పేసి వాటి వివరాలు తీసుకుంటున్నాం, వెళ్తున్నాం, వాళ్ళని మాట్లాడుతున్నాం. ఖాళీ స్థలాలు కూడా పన్ను పరిధిలోకి తెస్తున్నాము. ఎందుకంటే పన్ను ఉంటే తప్ప వాళ్ళు రేపు పొద్దున్న అమ్మకాలు జరుపుకోవడానికి కానీ, బిల్డింగ్ కట్టడానికి కానీ ఏ ఇబ్బందులు ఉండవు. తప్పనిసరిగా ఆస్తి ఉందంటే ఆస్తి పన్ను ఉండి తీరాల్సిందే చట్ట ప్రకారంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకంతా కూడా ఈరోజు ఇచ్చినటువంటి రాయితీలు అయితే మాత్రం ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే 50% అలాగే 5% రిబేటు గత సంవత్సరానికి, ప్రస్తుతం రాబోయే సంవత్సరానికి కూడా రిబేట్ ఇస్తూ గత సంవత్సరానికి 50% రాయితీ ఇస్తూ ఈ పన్నుల వసూలు కార్యక్రమం అయితే చేపట్టింది. దీని ద్వారా చూసుకుంటే గణనీయంగా అయితే ఒక విధంగా కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచే తనగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక వనరుగా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పన్ను కట్టి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచే విధంగా ప్రతి ఒక్కరు తోడ్పాటు కూడా కావాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.